ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నా గురించి కొంచెం చెప్పుకొని వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కోపం తెచ్చుకోకుండా కొంచెం వినండి. నాకు నచ్చేవి రెండు విషయాలు. ఒకటి ఫుడ్డు, 2 సినిమాలు. ఆ పిచ్చితోనే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే నాలాంటి స్టూడెంట్స్ అందరికీ మంచి భోజనం పెట్టాలని 2016లో ఒక హాస్టల్ పెట్టాను. దాని పేరు ప్రిన్స్ బాయ్స్ హాస్టల్. అదృష్టవశాత్తు బిజినెస్ చాలా బాగా జరిగింది. చాలా తొందరలోనే నాకు మంచి పేరు వచ్చింది. హాస్టల్ నడుస్తున్నప్పుడే షార్ట్ ఫిలిమ్స్ అని, ఫిలిం మేకింగ్ అని ఏవేవో నేర్చుకుందాం అనుకున్నా. కానీ అప్పుడున్న నా తింగరితనానికి ఏమీ చేయలేకపోయా. కాలం గడిచి 2016 నుంచి 2020 వరకు వచ్చింది. దేశంలో కరోనా స్ప్రెడ్ కావడం మొదలైంది. కాలేజెస్, హాస్టల్స్ దేశానికే అంతెందుకు మొత్తం ప్రపంచానికే లాక్డౌన్ చేశారు. బిజినెస్ మొత్తం షట్ డౌన్ చేసేసి పుట్టిన ఊరికి తిరిగి వచ్చాను. 6 నెలలు గడిచాయి. ఏ ఫుడ్ బిజినెస్ నడిచే పరిస్థితి లేదు. హాస్టల్స్, కాలేజెస్ కనీసం పేరుకు కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి కనబడట్లేదు. అప్పుడే ఒక ఆలోచన కలిగింది బుర్రలో. ఎక్కడో హైదరాబాద్లో హాస్టల్ బిజినెస్ చేసే బదులు సొంత ఊరిలో రెస్టారెంట్ పెడితే బాగుంటుంది కదా అని. ఆలోచన రావడమే ఆలస్యం. పనులు మొదలు పెట్టేశా. చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం పెద్దగానే అయిపోయింది. నేను అనుకున్న విధంగా స్టార్ట్ చేయలేకపోయా. అప్పుడున్న పరిస్థితుల్లో సరిగ్గా నడవదని ఊహించినప్పటికీ ఊహించిన దానికంటే దారుణంగా వ్యాపారం సాగింది. కట్ చేస్తే సుమారు 10 లక్షలు నష్టం. దానికి ముందు లాక్డౌన్ సమయంలో హాస్టల్ రెంట్ సుమారు 8 లక్షలు నష్టం. కలిపి మొత్తంగా 18 లక్షలు నష్టం. చూస్తుండగానే ఎక్కడో ఉండాల్సిన నేను ఇంకెక్కడో ఉన్నా. సర్లే, ఇప్పుడు అవన్నీ తలుచుకొని మనసు పాడు చేసుకోవడమే తప్ప ప్రయోజనమేమీ లేదు. మన బాధలు, నష్టాలు జనాలకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా పనికి వస్తాయి తప్పిస్తే రూపాయి లాభం ఉండదు మనకు. అయినా ఎవరెందుకు వింటారు? ఎవరు ఎందుకు సాయం చేస్తారు? ఇక్కడ ఎవడి గొడవ వాడిది, ఎవడి సమస్యలు వాళ్ళవి. ఎవరి సమస్యలు వాళ్ళకి పెద్దలాగా కనిపిస్తాయి. వాటి గురించి ఆలోచించి ఇప్పుడున్న ఆనందాన్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. ఇంకా డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. నా పేరు రామ్. హాయ్ హలో అందరికీ. మనం చాలా రేర్గా వాకింగ్కి వెళ్తుంటాం. అట్లాంటప్పుడే ఇట్లా ఒక వీడియో తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఒక మెమరీ లాగా మిగులుతుంది. మళ్ళీ మనం వాకింగ్కి ఎప్పుడు పోతామో ఏందో. కాబట్టి ఎప్పుడైనా ఇట్లా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసుకొని పెట్టుకుంటే అదొక మెమరీ లాగా మనకు ఉండిపోతుంది. ఎవరికైనా చూపించి షో కొట్టాలి కదా, అందుకని అనమాట. అప్పుడప్పుడు మీరు కూడా వాకింగ్ చేయండి, ఆరోగ్యానికి మంచిది. ఇది నేను రోజు వాకింగ్కి వచ్చే ప్లేస్. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది. ఒక్క రౌండ్ వేసినామంటే చాలు, ఒక 4 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. చుట్టుపక్కల మొత్తం పొలాలు. యాక్చువల్గా ఇది ఒక వెంచర్. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. వింటర్లో ఇంత పొద్దున బయటికి రావడం అంటే సాహసం అనే చెప్పాలి బ్రో. ఏం చలి పెడుతుంది అసలు. మై గాడ్, చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి అనుకో. పైగా మనం ఉండేది మొత్తం విలేజ్ ఏరియానా, చుట్టూ అడవి, ఈ చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలి. ఓ గాడ్, రెస్ట్ ఇన్ పీస్ అన్నట్టే లెక్క. కానీ ఓకే, ఇది కూడా బాగానే ఉంది. చుట్టూ మొత్తం అడవి ఉన్నందుకు. ఇక్కడ పికాక్స్ ఎట్లుంటాయంటే జస్ట్ లైక్ హెన్స్. అవి ఒక కోళ్ళు తిరిగినట్టే తిరుగుతూ ఉంటాయి మొత్తం ఇటు నుంచి. ఇక పాముల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. పాములు ఏదో ఇట్లా చిన్నపిల్లలు ఆడుకున్నట్టే ఆడుకుంటుంటాయి. వాటిని చూసి మనం బెదిరిపోకుండా జస్ట్ వాటికి అట్లా దారి ఇచ్చేసి మనం పక్క నుంచి వెళ్ళిపోవాలి. అది పరిస్థితి. ఇంకా ఎడ్లు, ఆవులు, బర్రెలు అవైతే మంచిగా రోజు పార్టీ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఎంతో పెద్ద గ్రౌండ్ ఉంది ఇది. అవి తిన్నాక మస్తు గడ్డి ఉంది. సూపర్ ఉంది. చూడండి, ఇప్పుడే సన్లైట్ రావడం స్టార్ట్ అయింది. అబ్బా, గట్టిగా చలి పెడుతుంది భయ్యా. జస్ట్ ఇట్లా చెప్పినా లేదో బర్రెలు ఊరుకొస్తున్నాయి చూడు. ఏదో అది నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కాదు, వాళ్ళ పిల్ల కోసం పిలుస్తున్నట్టు అనుకుంటా. మేబీ దానికి ఒక చిన్న బేబీ ఉండొచ్చు, దానికోసం పిలుస్తుంది. అయినా మీకేం తెలుసు బ్రో, మా
ఊర్లలో ఉండే పూర్ల ముచ్చట్లు. అదేందో మరి బర్రెలు పిలిచినా కానీ మనకు అర్థమైపోతుంటుంది. ఇది వద్దులే, ఈ ఒక్కటి జాలిగా మీరు నన్ను వేసుకోనికే. రోజు ఒక్కడనే ఇంత దూరం వచ్చేస్తా. ఇది దాదాపు మా ఊరు నుంచి ఒక 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక చూడండి బ్రో, నెమళ్ళు ఎట్లా ఉరుకుతున్నాయి. మీకు కనిపిస్తలేవు అనుకుంటా మేబీ. మా ఊరు నుంచి ఒక 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకు ఇంత దూరం వస్తా అంటే, మనం పల్లెటూరు నుండి కూడా ఎక్సర్సైజులు గవి వేసుకుంటా ఊళ్ళో కూర్చున్నామంటే ఊళ్ళో ఎట్లా చూస్తారు తెలుసా? ఏంద్రా వీనికి తిన్నది అరుగుతలేదా ఏం కదా, ఏమేమో చేస్తుండే వీడు అన్నట్టు చూస్తారు పెద్ద మనుషులు. అందుకే గువ్వ మూసుకొని బండి తీసుకొని ఒక 4-5 కిలోమీటర్ల ఊరు నుంచి యువతలకు వచ్చి ఇట్లాంటి ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇక్కడ ఏదో చిన్నగా వర్కౌట్ అంతే. వన్ 1.5 కిలోమీటర్ వాకింగ్ అయిపోయింది. ఇక వాకింగ్ చేసిన చాలు. ఇప్పుడు రన్నింగ్ చేయాలి. దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తే ఏం కాదు, కానీ ఈ రన్నింగ్ తోటే అబ్బా కాళ్ళు ఘోరంగా లాగేస్తాయి బ్రో. ఇంకొంచెం దూరం అయితే నా రన్నింగ్ అయిపోతుంది బ్రో. ఇంకొక 500 మీటర్స్ అంతే. ఎస్ బ్రో, అయిపోయింది ఇంకా రన్నింగ్. ఒక్క 1 మినిట్ అట్లా బ్రీతింగ్ తీసుకొని లైట్గా వార్మప్ చేసుకొని ఇంకెళ్ళిపోదాం ఇంటికి. జూమ్ చేసి తీస్తున్నా, నెమలీలు ఎట్లా ఉరుకుతున్నాయి చూడు. ఒక అన్ఫినిష్డ్ బిల్డింగ్. డబ్బులు ఎక్కువైతే ఇట్లానే ఉంటాయి బ్రో. చాలామందికి ఇండ్లు లేక, కనీసం గుడిసెలు లేక ఎంతోమంది బాధపడుతుంటే వీడేమి ఇట్లా సగంలో వదిలేసిండు. పైగా వీడు ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్. మంచిగా బీర్ సీసాలు కూడా కనిపిస్తున్నాయి. పర్వాలేదు, మనం కూడా ఎప్పుడన్నా ఒకసారి వచ్చి సిట్టింగ్ చేయొచ్చు. ఇట్స్ లుకింగ్ నైస్ బ్రో.